ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే హైదరాబాద్లో అర్జెంటుగా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి, జాబ్ సర్చింగ్లో ఉన్న వాళ్ళకు వచ్చేసి ఇన్ఫినిక్స్ హెల్త్ కేర్ లిమిటెడ్ వాళ్ళు వచ్చేసి మనకి డైరెక్ట్గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారనమాట. మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే కంపెనీకి వెళ్ళొచ్చు. మీకు 1 డేలోనే జాబ్ వస్తుంది గైస్. ఆ యొక్క 1 డేలోనే వాళ్ళు పెట్టే ఇంటర్వ్యూ రౌండ్స్లో మీరు బేసిక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. దాంట్లో సెలెక్ట్ అయితే కనుక 1 డేలోనే మీకు జాబ్ అయితే వస్తుందన్నమాట. పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటుంది, చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఇన్ఫినిక్స్ కంపెనీ నుండి వచ్చేసి ఇమ్మీడియట్ ఓపెనింగ్ ఫర్ ఫ్రెషర్స్ రోల్ కోసం వాయిస్ ప్రాసెస్ కింద ఇది ఒక నాన్ ఐటీ జాబ్ రోల్ కోసం వీళ్ళు భారీగా అయితే రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. హైదరాబాద్ లొకేషన్లో ఉన్న ఆఫీస్ నుండి. టైమ్ అండ్ వెన్యూ విషయానికి వస్తే 21 జనవరి టు 23 జనవరి వరకు యొక్క ఇంటర్వ్యూస్ అనేది కూడా నిర్వహిస్తున్నారనమాట. ఈ 3 డేస్లో మీరు ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. 10:30 AM నుండి ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఫుల్ డే అయితే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. అదే డేలోనే మీకు అన్ని రౌండ్స్ 2 to 3 రౌండ్స్ అయితే ఇంటర్వ్యూస్ ఉంటుంది కదా, ఆ యొక్క అన్ని రౌండ్స్ అనేది కూడా అదే ఒక్క రోజులోనే అయిపోతుందన్నమాట. వెన్యూ అడ్రస్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ మ్యాక్సిమం 2B బిల్డింగ్, 3rd ఫ్లోర్, ఐటీ రహీనా మైండ్ స్పేస్ హైటెక్ సిటీ నియర్ ది మనకి వెస్టర్న్ హోటల్ అయితే ఉంటుందన్నమాట. ఫ్యూ అవర్స్ ఎగోనే ఈ యొక్క నోటిఫికేషన్ వీళ్ళు రిలీజ్ అయితే చేశారు వాళ్ళకి సంబంధించిన కెరీర్ పోర్టల్లో. అదేవిధంగా మనకి ఇక్కడ టోటల్ 50 ఓపెనింగ్స్ తోటి వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాల కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. సో మనకి ఈ కంపెనీకి సంబంధించిన జాబ్ రోల్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే అనలైజ్ స్టాండింగ్ క్లైమ్స్ అండ్ ఇనిషియేట్ కలెక్షన్స్ మీద వర్క్ చేయాలి. ఎగ్జాక్ట్గా వర్క్ ఏం చేయాలనేది కూడా కంపెనీ వాళ్ళు నేర్పిస్తారు. మీకు దానికి వర్రీ అవ్వాల్సిన పని అయితే అవసరం లేదనమాట. డాక్యుమెంట్స్ అండ్ టేక్ అప్రోప్రియేషన్ మనకి యాక్షన్ బేస్ చేసుకొని వర్క్ అనేది కూడా చేయాలి. ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ ది కలెక్షన్ పర్సంటేజ్ మీద మీరు బేసిక్గా వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. రిక్వైర్మెంట్స్ విషయానికి వస్తే జస్ట్ గైస్ మీకు ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టయితే కనుక ఏ నాన్ ఐటీ జాబ్స్కైనా ఏ కంపెనీ అయినా సరే ఈజీగా సెలెక్ట్ అయితే చేసుకుంటారనమాట. గుడ్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ కింద మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. మీకు మంచి కీబోర్డ్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, వర్డ్, మనకి పవర్ పాయింట్ కావచ్చు, అట్లాంటి ఎక్సెల్ ఇలాంటి స్కిల్స్ ఉన్నట్టయితే కనుక ఈజీగా జాబ్ వస్తుంది. మెడికల్ బిల్లింగ్, ఏఆర్ఆర్, క్లైమ్ అబ్జెక్షన్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అడ్వాంటేజ్గా అయితే ఉంటుంది. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. మన హైదరాబాద్ ఆఫీస్లో మనం వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. వర్కింగ్ డేస్ వచ్చేసి వీక్లీ 5 డేస్ వర్క్ ఉంటుంది. సాటర్డే సండే ఫిక్స్డ్ ఆఫ్ ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగానికి 2.4 lakhs ఫర్ యానం తోటి శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెషర్కి ఒక మంచి శాలరీని చెప్పుకోవచ్చు అనమాట. ఎనీ గవర్నమెంట్ ఐడి, ఆధార్, పాన్, ఓటర్ తీసుకొని వెళ్ళండి. ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ మీ రెజ్యూమ్ తీసుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అదేవిధంగా ఎవరైతే మినిమం ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి జాబ్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. చాలా వరకు అయితే ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే తీసుకోరు అనమాట, చాలా వరకు తీసుకోరు. కొన్ని ఫ్యూ కంపెనీస్ ఇంటర్ క్వాలిఫికేషన్స్ తోటి కూడా మంచి ప్యాకేజ్ శాలరీ ఫ్రెషర్కి ప్రొవైడ్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. శాలరీతో పాటు మీకు ఈఎస్ఐ, పిఎఫ్, ఇన్సూరెన్స్ కూడా లభిస్తుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా 23 జనవరి వరకు ఇంటర్వ్యూస్ అనేది కూడా మీరు అటెండ్ అయితే అవ్వచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.